దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005-2006 మధ్యలో నిఠారి వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లోని నిందితుడు సురేందర్ కోలీని మరో కేసులోనూ నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులకు సంబంధించి అతడిపై ఉన్న ఆరోపణలపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సురేష్ కోలీని వెంటనే విడుదల చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. నిఠారి హత్యలో ఒకటైన 15 ఏళ్ల బాలిక హత్య కేసులో సురేందర్ కోలీ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం కేవలం ఒక కత్తి ఆధారంగా అతడిని నిందితుడిగా భావించలేమని పేర్కొంది. ఇప్పటికే 12 కేసుల్లో అతడు నిర్దోషిగా తేలినందువల్ల సురేందర్ కోలీని విడుదల చేయాలని ఆదేశించింది. 2006లో నోయిడాలోని నిఠారి వద్ద మోనీందర్ సింగ్ ఫండేర్ ఇంటి వెనుక మురుగు కాలువలో 16 మంది చిన్నారుల అస్థికలు బయటపడటం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఫండేర్తో పాటు అతడి ఇంట్లో సహాయకుడైన కోలీని అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో మొత్తం 19 కేసులను 2007లో నమోదు చేసింది. తగిన సాక్ష్యాధారాలు లేనందున వాటిలో 3ంటిని మూసివేసింది. మిగతా 16 కేసులకు గాను 12ంటిలో కోలీని నిర్దోషిగా 2023 అక్టోబర్ 16న అలహాబాద్ హైకోర్టు తేల్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ మృతుల తరపు బంధువులు పిటిషన్లు వేశారు. వాటిని సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలైలో కొట్టివేసింది.